ప్రియమైన వారలారా, మీ అందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తున్నాను. మరి విశేషముగా నెహెమ్యాకును స్వాతికి దేవుడు ప్రేమించి తన కృపను కనపరిచి బహుమానముగాను వారికి విశ్రమ స్థానముగాను అనుగ్రహించిన గృహాన్ని బట్టి వారికి ప్రభు పేరట శుభాలు అలాగే అభినందనలను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ముఖ్యముగా ఈ గృహంలో నివసించబోతున్న మీరు నేర్చుకోవడానికి కొరకు చేరి వచ్చిన మేమందరము కూడా మరి నేర్చుకోవడానికి వీలుకరముగా ఉండే కొన్ని విషయాలను మీకు తెలియజేయడానికి కొరకు మరి నేను ఇష్టపడుతున్నాను. గృహాన్ని నిర్మించుకోవటము లేకుంటే గృహమును సంపాదించుకోవటము బహు కష్టమైన పని. వాడుక భాషలో లేకుంటే ఆనవాయితీలో ఉంటున్న మాట ఏమిటంటే ఇల్లు కట్టి చూడు లేకుంటే పెళ్లి చేసి చూడు. ఎందుకంటే బోలెడంత ప్రయాసము బోలెడంత పెట్టుబడి అందులో ఉంటుంది గనక ఆ మాట వాడుకలోనికి వచ్చింది. అందుకనే బైబిల్లో కూడా రాయబడుతున్న మాట ఏమిటంటే దేవుడు ఆశీర్వదించి ఇస్తేనే తప్ప ఆ గృహము ఒకరికి కలగదు. ప్రియమైన వర్లరా, గృహము కలిగిన మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు అన్నాను కదా. నంబర్ వన్ ఆశీర్వాదము అనేది ఎప్పుడైనా కానీ దేవుని నోటిలో నుండి వచ్చేది. ఆశీర్వాదమైన శాపమైన కానీ. దయచేసి మీ అందరికీ బైబిల్ గ్రంథంలో ఒక మాటను పరిచయం చేస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనములో ఇలాగు రాయబడి ఉన్నది: భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మీరు బాగా గమనిస్తే 2-3 విషయాలు అదే వచనములో ఉన్నాయి. ఒకటేమిటంటే ఆశీర్వచనము కానీ శాపవచనము కానీ రెండూ కూడా మనుషుల సొత్తు కాదు, రెండూ కూడా దేవుని యొక్క సొత్తు అయి ఉన్నది. ఒక మనిషిని ఆశీర్వదించాలన్నా ఒక మనిషి శపించబడాలన్నా కానీ రెండూ కూడా చేయదగిన పని. లేకుంటే రెండూ కూడా చేయగలిగిన వారు ఎవరు అంటే దేవుడైన యెహోవానే చేయువాడు. దానిని ఆయన శపించువారు శపించబడతారు, ఆయన ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు. ప్రియమైన వారలారా, అందుకనే వాక్యంలో ఆ మాట రాశారు: యెహోవా ఆశీర్వదించును, యెహోవా యొక్క శాపము అతని మీదికి వచ్చును. కాబట్టి శాపమే కానీ ఆశీర్వాదమే కానీ రెండు దేవుని నోటి నుండే వెలువడతాయి. అయితే దేవుడు దేనిని బట్టి ఒకరి మీదికి ఆశీర్వాదాన్ని ఒకరి మీదికి శాపమును డిసైడ్ చేస్తాడు అని అంటే, భారతదేశంలో బాగా ఇమిడి ఉంటున్న విషయం ఏమిటంటే ప్రదేశమును బట్టో ప్రాంతమును బట్టో మనము కట్టుకుంటున్న ఇంటి విధానాన్ని బట్టో కొన్నిసార్లు వాస్తువును బట్టో గుమ్మములను బట్టో ఆశీర్వాదం అనుకుంటారు. అలా కాదు. బైబిల్లో మాత్రం అలా రాయలేదు. గృహమును బట్టి మనిషి కాదు, మనిషిని బట్టి గృహాన్ని బట్టి మనిషి కాదు. చాలాసార్లు ఏమనుకుంటా, ఈ ఇల్లు మాకు కలిసి వస్తలేదు, ఈ ఇల్లు కొనుక్కొని ఇంట్లో ఉంటున్నప్పటి నుండి మాకు ఏది మంచి అయితే లేదు, అన్నీ నష్టాలు అవుతున్నాయి, అన్నీ కష్టాలు అవుతున్నాయి, సప్పుడేకి ఇది అమ్మి పారేసుకొని ఇంకొక ఇంటికి పోతే బెటర్ అని పోయేటోళ్ళు, ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి బాగా కలిసి వస్తుంది, ఈ ఇంటిని మీరు కొనుక్కుంటే బాగుండేది అని అనేవారు కూడా ఉన్నారు. స్వయంగా మాతోటే అన్నారు. మేము ఉంటున్న కిరాయి ఇంట్లో మా అమ్మల్ని అన్నారు, మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నప్పటి నుండి బాగున్నది, ఈ ఫ్లాట్ మీరు కొనుక్కుంటే కదా, ఈ అపార్ట్మెంట్ మీరు కొనుక్కుంటే కదా అని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు మాకు. అయితే ఇంటిని బట్టి మనుషులు కాదు, మనిషిని బట్టి ఇల్లు. ఆ ఇంటిలో నివసించేవాడు ఒకవేళ భక్తిహీనుడు అనుకోండి, నువ్వెంత బాగానన్నా గట్టు, నువ్వేమైనా చేయి, కానీ ఆ ఇంటి మీదకి వచ్చేది మాత్రము
శాపమే. ఎందుకు అంటే అక్కడ నివసించేవాడు భక్తిహీనుడు, అతనికి భక్తి లేదు, అతనికి దేవుడు తెలియదు, అతనికి దేవుని గురించిన జ్ఞానము లేదు, అతనికి దేవుని యొక్క పద్ధతి తెలియదు, దేవుని యొక్క మార్గము ఆ వ్యక్తికి తెలియదు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని వెతికే ప్రయత్నము ప్రయాసము చేయలేదు గనక, అసలు దేవుని ఎప్పుడు గుర్తించని వాడు గనక ఆ వ్యక్తి యొక్క ఇంటి మీదకి యెహోవా యొక్క శాపము ఉండటము మామూలు. అది జనరల్గా జరుగుతుంది సహజంగా. మరి సార్ ఆశీర్వాదం ఎట్ట సార్ అనంటే ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి నీతిమంతుల గుడారమును లేకుంటే నివాస స్థలము అది ఏదైనా కావచ్చు, దానిని దేవుడు ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడు. మనం చదువుకున్న 91వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంది. మొదటి 2 వచనాలలో, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మీకు తెలవకపోతే తెలవడానికి కొరకు చెప్తున్నాను, కొంతమందికి తెలిసి ఉంటుంది. 91వ కీర్తన ఎవరు రాశారంటే మోషే గారు రాశారు. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు వారిని ఐగుప్తు దేశములో నుండి ఇదిగో విడిపించి కానాను దేశంలోనికి నడిపించుట కొరకు దేవుడు వాడుకున్న మోషే భక్తుడు రాసిన పాట అది. అయితే మోషే గారు భూమి మీద బ్రతికిన కాలము 120 సంవత్సరాలు, 120 ఇయర్స్ బ్రతికాడు. ఆయన 120 ఇయర్స్ను ఒకవేళ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలనుకుంటే కరెక్ట్గా 3 భాగాలు వస్తాయి, 40 ఇయర్స్. అండ్ ఎవ్రీ 40 ఇయర్స్ ఈజ్ అ టర్న్. ప్రతి 40 సంవత్సరాలకు ఒక మలుపు వస్తుంది ఆయన జీవితంలో. మొదటి 40 సంవత్సరాలు అంతఃపురములో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడుతూ పరిపూర్ణమైన రాజవైభవంలో బతికినవాడు అతడు. నైల్ నదిలో నుండి ఫరో కుమార్తె ఆయనను తీసుకొని నీళ్ళలో నుండి తీయబడ్డాడు గనక మోషే అని పేరు పెట్టి అతనిని తన కుమారుడిగా పెంచుకుంటూ ఇదిగో ఐగుప్తు యొక్క సకలమైన విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడిగా, ఐగుప్తు యొక్క సకల ఐశ్వర్యాలు తన యొక్క పాదముల కింద ఉండునట్లుగా చేసి అన్ని వైభవాలలో అంతఃపురములో బతికినవాడు, రాజకుమారుడు లాగా బ్రతికాడు. 40 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత ఆ 40 సంవత్సరాల తర్వాత మళ్ళొక టర్న్ వచ్చింది. అప్పుడు ఐగుప్తు దేశములో నుండి పారిపోయి మిద్యాను దేశమునకు పోయాడు. మిద్యాను దేశంలో పరవాసిగా లేకుంటే పరదేశిగా వెళ్ళి అక్కడ మిద్యాను దేశంలో యాజకుడిగా ఉంటున్న ఇత్రో గారిని కలుసుకొని ఆ ఇత్రో గారి కుమార్తెలో ఒక కుమార్తెను పెళ్లి చేసుకొని ఇల్లరికపు అల్లుడులాగా అక్కడ ఉంటూ ఆయన మందలను అంటే వారి మామగారి మందలను కాసుకుంటూ అక్కడ బ్రతికాడు. అక్కడ ఎంతకాలం బ్రతికాడంటే 40 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత లాస్ట్ మరలా ఇంకో 40 కానీ 80 ఇయర్స్కి వచ్చాడు. 80 ఇయర్స్ రాగానే మళ్ళొక టర్న్ అయ్యగారికి. దేవుడు కనబడ్డాడు, దేవుడు కలిశాడు, దేవుడు దర్శనమిచ్చాడు, దేవుడు పిలిచాడు, దేవుడు అభిషేకించాడు. ఆయనను ఐగుప్తు దేశమునకు పంపించి ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలు వారిని బయటికి తీసుకురా అని పంపించాడు. మిగతా 40 ఇయర్స్ అన్నీ కూడా ఇశ్రాయేలు వారిని అరణ్యంలో నుండి ఐగుప్తులో నుండి బయటికి తేవడము, అరణ్యంలో తిరుగుతూ బ్రతుకుతూ కానాను యొక్క పొలిమేరలకు వచ్చి ఇక అక్కడికి చచ్చిపోవడం. ఇంతే ఆయన లైఫ్. ఇప్పుడు గమ్మత్తు మాట ఏంటిదంటే ఏది బెస్ట్ లైఫ్ అంటారు చెప్పండి? మీకు అనిపించే మోషే గారి 3 జీవితాలు చెప్పాను కదా, 3 ఘట్టాలు. ఒకటి అంతఃపురములో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా బ్రతకడం 40 ఇయర్స్. ఈ లైఫ్ సూపర్ అంటారా? లేకుంటే ఇల్లరికపు అల్లుడులాగా ఉంటూ చక్కగా పెళ్లి చేసుకొని మామగారి మందలు కాసుకుంటూ 20 కొడుకులను కానీ బ్రతుకుతూ ఉన్నాడు, అది బాగుంటుంది అంటారా? లేకుంటే ఐగుప్తు దేశంలో మెడవంగని జనాంగాన్ని సంకల పెట్టుకొని ఎప్పుడు వారు తిరగబడుతూ ఎప్పుడు వారు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఇట్లుంటుంటే వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ బతుకుతూ ఉంటే ఏది బాగుంటుంది లైఫ్? ఏ లైఫ్ బాగుందంటాం? మనమందరం ఫస్ట్ అని అంటాం. అంతఃపురంలో రాజవైభవంలో ఉంటే సూపర్ అంటాం. విషయం ఏంటో తెలుసా? మోషే గారికి ఫస్ట్ 1 దాంట్లో నెమ్మది లేదు, సెకండ్ 1 దాంట్లో నెమ్మది లేదు. ఫస్ట్ 1 దాంట్లో నెమ్మది లేదు, సెకండ్ దాంట్లో కూడా నెమ్మది లేదు. అందుకని ఆ మాట రాశాడు. మనం చదువుకున్న మొదటి వచనములోని మాట మహోన్నతుని చాటున బ్రతకటము అన్నది ఆయన ఎప్పుడు రుచి చూశాడు అంటే అరణ్య జీవితంలో ఎప్పుడైతే దేవుడు కలుసుకొని దేవుని యొక్క పిలుపు మేరకు వట్టి కాపరి దుడ్డుకర్రను పట్టుకొని ఐగుప్తు దేశమునకు పోయి ఒంటరివాడిగా పోయి దేవుని యొక్క బలం మీద ఆధారపడుతూ ఇశ్రాయేలు వారిని విడిపించి దేవుని యొక్క బలముతో వారిని నడిపిస్తూ అరణ్యములో వారిని నడిపిస్తూ బ్రతుకుతూ వచ్చాడు. ఆ 40 ఇయర్స్ మోషే గారు ఏమంటారు? మోషే గారు ఆయన పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తూ, మోషే నీ లైఫ్లో 120 ఇయర్స్ కదా,
ప్రతి 40 ఇయర్స్కు ఒక ఫేజ్, ఒక మలుపు. ఏ 40 ఇయర్స్ బాగా ఉన్నవి, ఏ 40 ఇయర్స్ నీకు ఆనందదాయకంగా ఉన్నాయి, ఏ 40 ఇయర్స్ సంతృప్తికరంగా జీవించావు అంటే నా లాస్ట్ 40 ఇయర్స్ నేను చాలా సంతృప్తికరంగా. అలా ఎందుకు చెప్తున్నావు మోషే నువ్వు? నీ లాస్ట్ 40 ఇయర్స్ అంతా కూడా ఇల్లు లేదు నీకు, బ్రతకడానికి, నివాసించడానికి, తినడానికి సరి అయిన ఆహారము లేదు, పంచభక్ష పరిమాణములు లేవు, ఇదిగో సరిగా వేసుకోవడానికి దుస్తులు కూడా దొరకలేదు, నీతో పాటు ఉంటున్న జనాంగము నీ మాట వినటోళ్ళంటే అలా కూడా కాదు. మరి ఏమీ లేని ఇవన్నీ ప్రదేశాలలో ఈ 40 ఇయర్స్ చాలా మంచి జీవితం అని నువ్వు ఎందుకు అంటున్నావు అంటే, నేను ఈ 40 ఇయర్స్ ఎందుకు మంచి జీవితం అంటున్నానంటే, నేను దేవుని యొక్క చాటున బ్రతికాను, దేవుని యొక్క నీడ ప్రతి క్షణము నా మీద ఉండే కాబట్టి నేను నెమ్మదిని అనుభవించను. నేను పాములు, ప్రాకు, తేళ్ళు తిరిగే ప్రదేశంలో నేను వండుకున్నాను, కానీ ఏ అపాయము నా గుడారము నాకు రాకుండా నేను బ్రతికాను. ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్యములో నడిచాను, కానీ నా కాళ్ళు వాయకుండా నేను బ్రతికాను. ఇదిగో ఈ 40 సంవత్సరాలు బ్రతికే రోజున ఏ రోజున లేమి లేకుండా నేను బ్రతికాను, ఏ రోజున నాకు ఆహారము లేదన్న బాధ లేదు, ఏ రోజున వస్త్రములు లేవన్న బాధ లేదు, ఏ రోజున శత్రువు వలన నేను అపాయములో పడి నేను మరణ భీతి చేత బ్రతికిన దినము ఒక్కటి కూడా లేదు. ప్రతి దినము ఆనందంతో బ్రతికాను, ప్రతి దినము సంతృప్తితో బ్రతికాను, ప్రతి దినము సంతోషముతో నేను బ్రతికాను. గనక నా ఈ 40 ఇయర్స్ ఆర్ ద బెస్ట్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. నీకు బెస్ట్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ నీకు కావాలా? మేక్ షూర్ దట్ గాడ్స్ షాడో రెస్ట్ అపాన్ యూ. దేవుని యొక్క నీడ నీ మీద ఉండేటట్టుగా చూసుకో. నీ ఇంటి మీద కాదు, నీ మీద ఉండేటట్టుగా చూసుకో. ఎందుకంటే నీ మీద ఉంటే నీ ఇంటిలో నెమ్మది ఉంటుంది, నీ ఇంటిలో సమాధానము ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను ప్రియమైన వారలారా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము 10వ వచనము 2 వచనాలను చదువుతాను, దయచేసి గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. బైబిల్లో రాస్తూ పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడుతూ ఉంటున్నాము. ఆయన మరణము ద్వారాగా శత్రువులుగా ఉంటున్న మనము సమాధానపరచబడుతూ ఉంటున్నాం. దేవుని నీడ నీ మీద ఉండాలంటే, దేవుని ఆశీర్వాదము నీ మీద ఉండాలంటే ఒకటే ఒక మార్గం. మీరు ఎప్పుడన్నా ఈ గృహప్రవేశాలకి ఈ విషయాలు ఎప్పుడన్నా గమనించారో లేదో, అసలు మేకను గోయకుండా రక్తం పోయకుండా ఇంట్లోకి రారు. తెలుసా మీకు? ఎందుకు పోస్తారు తెలుసా? అసలు ఎందుకు కోస్తారు తెలుసా? మేకను ఎందుకు పోయాలి, రక్తం ఎందుకు పోయాలా? అది పోయకుండా ఇంట్లోకి ఎందుకు పోవద్దు? పోతే ఏమవుతుంది? ఎందుకు రక్తము? సీక్రెట్ ఏందో తెలుసా? చాలాసార్లు కొంతమందికి తెలియదు. విషయం ఏంటో తెలుసా? మన మీద ఉంటున్న దోషము, మన మీద ఉంటున్న అపరాధము, మన మీద ఉంటున్న పాపం, అది ఏదైనా కానీ, దేని వలనైనా కానీ, ఒకవేళ దేవుడు కోపించి దేవుడు మన మీద ఉగ్రుడై ఉంటే, దీని వలన మనము ప్రవేశిస్తున్న ఇంట్లో దేవుడు మనకు నాశనము కలగజేయకుండా, దేవుడు మనకు కీడు కలగజేయకుండా, దేవుడు ప్రతి విధమైన విపత్తి నుండి మనను రక్షించుట కొరకు ఇదిగో పాప పరిహారము నిమిత్తమే, దోష పరిహారము నిమిత్తమే దేవా ఇదిగో ఈ బలిని నీకు అర్పిస్తున్నాము, ఈ రక్తము వలన, ఈ బలి పశువు వలన నీవు మాతో పాటు సమాధానపడి మాపై మీ ఆశీర్వాదమును, మాపై మీ కరుణా కటాక్షమును చూపించుము అన్న పెద్ద సూచన చేత వారు ఆ పని చేస్తారు. అసలైన సత్యం ఏంటంటే, ఏ మేకల యొక్క రక్తము చేతనేను, ఏ కోడెల యొక్క రక్తము చేతనేను పాప పరిహారము కలగదు. ఏ మనుషుడును దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడు. పాప పరిహారము కలుగుట కొరకు, దోష నివారణ కలుగుట కొరకు ఇదిగో
పరమాత్మని రక్తమే కావాలి, అది యేసుప్రభు రక్తమే కావాలి. ఎందుకంటే కన్యక ద్వారాగా పుట్టినవాడు యేసుప్రభువారు, మానవ ప్రమేయం లేకుండా పుట్టినవాడు యేసుప్రభువారు. ఆయన పరిశుద్ధుడు. ఆయన శిలువ మీద మరణించగా ఆయన శిలువ మీద చిందించిన రక్తము పరిశుద్ధమైన రక్తము. ఎందుకు పరిశుద్ధమైన రక్తం అంటే ఎటువంటి పాపమునైనా ఎటువంటి దోషమునైనా కానీ పరిహరించగలిగిన శక్తి, బలము కేవలము యేసు రక్తముకే ఉన్నది. ప్రేమైన వాళ్ళ యేసు రక్తముకే ఉన్నది. మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంకొకటి, రోడ్డు మీద పోతూ స్పీడ్గా పోతున్నాము, మేక అడ్డం వచ్చింది, కొట్టేసినాం, మేక చచ్చిపోయింది. ఆ మేకలు కాసుకునే కాపరి వాడు పట్టుకున్నాడు మనను. మేకకు బదులుగా ఎన్ని డబ్బులు కడతారు చెప్పండి? ఉదాహరణకు మహా అంటే 15,000, మహా అంటే 20,000 కదా. ఎందుకు? ఒక మరలా కొత్త మేకను కొనుక్కోవాలి వాడు అని అంటే వానికి 15 నుండి 20,000 రూపాయలు అవుతాయి గనక వానికి 15 నుండి 20,000 కట్టాల్సి వస్తుంది. మేక కాక ఒక మనిషిని కొట్టామనుకోండి, వాడు చచ్చి ఊరుకున్నాడు, మళ్ళీ అలాగే మనల్ని పట్టుకున్నారు. అప్పుడు ఎన్ని పైసలు ఇవ్వాలి? గవే 15,000 20,000 ఇస్తే సరిపోతుందా? అస్సలు ఒప్పుకోరు. అప్పుడు ఇంచుమించు 20 లక్షలు, 30 లక్షలు, మరీ డబ్బులు ఉన్న వాళ్ళు అయితే 50 లక్షలు ఆడికి కూడా పోతుంది నష్టపరిహారం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ప్రాణమునకు ఎక్కువ విలువ చెల్లించావా, మేక ప్రాణానికి ఎక్కువ విలువ చెల్లించావా? మేక ప్రాణానికి ఎక్కువ విలువ చెల్లించావా? లేదే, తక్కువ చెల్లించాము. మనిషి ప్రాణానికి నువ్వు ఎక్కువ విలువ కట్టాము. మనము తక్కువ విలువ కలిగిన వస్తువుతో ఎక్కువ కలిగిన విలువను మనము ఎప్పుడు కూడా విమోచించలేము, మనము పరిహరించలేము. నేను 10 రూపాయలు జోబులో పెట్టుకొని పోయి 50 రూపాయల కిలోల టమాటాను నేను కొనలేను. కుదురుతుందా? కుదరదు. వాడు 50 రూపాయలే కావాలి అని అంటాడు. ప్రేమ, నువ్వు తగిన విలువ కలిగిన వస్తువు చేతనే నువ్వు ఇంకొక వస్తువును విమోచించగలవు. అలాగే మానవుడనైన నేను నా పాపదోషమును పరిహరించుట కొరకు, నా పాపదోషం చాలా పెద్దదిగా ఉంటుండగా యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి ఆయన రక్తమును చిందించటం వలన, దైవ రక్తము, దేవుని రక్తము చిందించటం వలన ఆ విలువ గొప్పది కనుక ఒకరి కాదు అనేక మనుషుల యొక్క పాపదోషమును నివారించుటకు యేసు ప్రభు యొక్క రక్తమునకు శక్తి కలదు. అందుకని యేసు ప్రభు రక్తమును ఆశ్రయించి యేసు ప్రభు రక్తమును మన ఇంటి పైనను మన జీవితాల పైనను ప్రోక్షించుకుంటూ ఆ యేసు ప్రభు నీడలో, ఆ మహోన్నతుడైన నీడలో బ్రతకటం. మహోన్నతుడు అంటే అందరికంటే ఉన్నతమైన వాడు. యేసు ప్రభును అందరికంటే ఉన్నతమైన వాడు అని ఎందుకన్నారో తెలుసా? ఇంకొక మాట చెప్పాలి మీకు. ఎంత పెద్ద రాజు అయినా కానీ, ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదించేటోడు ఉన్నాడు, నెలకు 10 లక్షలు సంపాదించేటోడు ఉన్నాడు. ఎవడెక్కువ సంపాదించేటోడు, ఎవడెక్కువ ఉన్నతమైన వాడు అంటే 10 లక్షలు సంపాదించేటోడు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా మరణము చేతికి పోతారు. లాస్ట్కు మరణములో సమాధి అవుతారు. యేసు ప్రభును మహోన్నతుడు అని ఎందుకన్నా, అందరికంటే ఉన్నతమైన వాడు అని ఎందుకన్నారంటే, ఎంత పెద్ద పెద్ద రాజులు వచ్చారో, బోలెడంతమంది సామ్రాజ్యాలు, పెద్ద పెద్ద రాజులు వచ్చారు, అందరూ కూడా చక్కగా సమాధులలోకి పోయారు. ఎవ్వరు కూడా మరలా సమాధిలోకి వెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళు కాదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే సమాధిలోకి పోవడం మాత్రమే కాదు. విచిత్రం ఏంటంటే, బైబిల్ చెప్పే సత్యం, ఆయన సమాధిలో ఆయన శరీరం ఎప్పుడు కూడా కుళ్ళు పట్టలేదు. కుళ్ళు పట్టని దేహము ఆయనది. మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు ఆయనే. ఆయన లేవడం మాత్రమే కాదు, ఆయన పరలోకమునకును ఆరోహణమై రేపటి రోజున మరలా తిరిగి రానయ్యున్నాడు. అందుకనే మహోన్నతుడు అన్నమాట రాశాడు. ఆ మహోన్నతుని చాటున ఒకవేళ మనము నివసించడము నేర్చుకుంటే నీ జీవితము పైకి ఆశీర్వాదం వస్తుంది. ఆ మహోన్నతుని రక్తము ద్వారాగా నీ పాపమును నువ్వు కడుక్కొని, నీ దోషమును నువ్వు పరిహరించుకొని, నువ్వు దేవునితో సమాధాన పడితే నువ్వు నీ జీవితము సుఖ సౌఖ్యాలతో గడుస్తుంది. దేవునితో సమాధాన పడితే రేపటి రోజున రాబోయే ఉగ్రత నుండి నువ్వు తప్పించుకొని దేవునితో పాటు శాశ్వతమైన జీవములో ఉండడానికి కొరకు ఒక నిశ్చయత నీకు, నీ కుటుంబం వారికి ఉంటుంది. అతి ఆశీర్వాదము మరి దేవుడు నెహెమ్యాకును తన కుటుంబానికి అనుగ్రహించినట్లుగా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందామండి. రాబీ, స్వాతి పిల్లలు పండుకున్నారా? బాబు ఏడన్నాడు? తీసుకొచ్చుకోవా? తీసుకొచ్చుకో.
లేచిరారా. ఆమె వండుకొని ఉంది, లేపుతావా చూడు. ఒకవేళ లేపగలిగితే లేపు. లేకుండా ఉండేది, లేపగలిగితే ఓకే. దా ప్రార్థన చేద్దాం. అబ్రహాం పంతులు గారు దేవుణ్ణి నమ్ముకొని ఆయన ఈరోజు మనము చూస్తున్న ఆశీర్వాదం మన కుటుంబంపై ఉండడానికి వారు కారణం. మీకు అబ్రహాం పంతులు గారి గురించి, శారమ్మ గారి గురించి ఓ మాట చెప్తా. నేను కళ్ళారా చూసిన. మంచం మీదకి వెళ్ళి లేవగానే వాళ్ళు ఎటు పోరు, ఆడనే మోకరిస్తారు. మోకరించి ఇవాళ రేపు మనం చేసినట్టు 5-10 నిమిషాలు చేయరు. ఇంచుమించు కనీసం 20 నుండి అరగంట అవుతుంది ప్రార్థన. ఏ కుటుంబ సభ్యుని మర్చిపోరు. ఉన్న మొత్తము 5 పిల్లల కొరకు వాళ్ళు ప్రార్థన చేసేటోళ్ళు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేసేటప్పుడు నేను విన్నా. నాయనమ్మ ప్రార్థన చేస్తుంటే విన్నా, నేను తాత ప్రార్థన చేస్తుంటే నేను విన్నా చిన్నప్పుడు. లెర్న్ దట్ వన్. మీరు కూడా అలాగున దేవుణ్ణి ప్రార్థించగలిగిన వారు అవుతే, దేవుణ్ణి మీరు ఆశ్రయించగలిగిన వారు అవుతే, అబ్రహాం పంతులు గారు చూసిన ఆశీర్వచనం మీరు మీ పిల్లల పైన చూస్తారు. తలలోంచుదాం, ప్రార్థించేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరమ తండ్రి, ఇటు గొప్ప రక్షణ నాయన యేసు క్రీస్తు రక్తము ద్వారా మా సమస్తము శాపము నుండి విమోచించబడి ఆశీర్వదించబడినట్టుగా మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు నాయన. మేము మా దోషముల చేత చచ్చిన వారముగా, మీకు దూరస్తులముగాను, మేము మీకు శత్రువులుగా బ్రతుకుతున్న మా జీవితాలను మా ప్రభా యేసుక్రీస్తును మీరు ఈ లోకములోనికి పంపుట ద్వారా, మరి విశేషముగా ఆయన శిలువపై మృతి నొంది రక్తము చిందించుట వలన మాకు అనుగ్రహించిన పాప క్షమాపణకై, మాకు అనుగ్రహించబడిన రక్షణకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అటు మహోన్నతుడైన యేసుక్రీస్తును విశ్వసించుటకు, అటు రక్తమునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచుటకు, అటు పునరుత్థానుడైన క్రీస్తు యేసునందు సంపూర్ణమైన విశ్వాసము ఉంచుటకు నాయన నెహెమ్యాకును స్వాతికి మీరు నేర్పించమని మేము ప్రార్థిస్తున్నాము. ఆ విశ్వాసమును, ఆ నిరీక్షణను వారు తమ కుమారునికి నేర్పించుదురుగా కానీ మేము ప్రార్థిస్తున్నాము నాయన. మరి అబ్రహాం పంతులు గారిని మీరు పిలుచుకొని వారి ద్వారాగా నాయన ఆ విశ్వాసమును మీరు కొనసాగింపజేసి వారి పిల్లలకు, వారి పిల్లల నుండి మాకు మీరు అనుగ్రహించినందుకై మీకు వందనాలు. అది వారసత్వముగా నాయన ఆ విశ్వాసము మా నుండి మా పిల్లలకు, మా తరతరములకు అది అందించబడినట్లుగా సహాయము దయచింది. దాని విషయమైన తల్లిదండ్రులుగా ఉంటున్న మేము విశేషమైన జాగ్రత్త తీసుకొని ఈ లోకములో మేము జీవిస్తుంటుండగా మీరు వెలిగించిన దీపము వలె వెలుగుతూ అనేకులకు నీ సువర్తమానమును, నీ రక్షణను పరిచయం చేస్తూ, నిత్య జీవమును గుర్చిన వార్తను చాటింపజేస్తూ మేము ఈ లోకములో బ్రతుకుట కొరకై సహాయము దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. మోషే గారు నాయన నీ యొక్క చాటున నివసించుట వలన, నీ వలన విశ్రాంతిని వారు అనుభవించారు. అటు విశ్రాంతి నెహెమ్యా స్వాతిలు ఈ గృహమునందు అనుభవించుదురుగాక అని దీవిస్తున్నాము నాయన. ప్రభా 23వ కీర్తనలోని ప్రతి ఆశీర్వాదము మీ బిడ్డలకు మీరు అనుగ్రహించుదురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. తాము ఇదిగో నాయన మిమ్మును తమ కాపరిగా చేసుకొందురుగాక అని మేము ప్రార్థిస్తున్నాము. నీ యొక్క కాపరత్వములో, నీ దుడ్డు కర్ర నీడలోను, నీ దండం యొక్క నీడలో వారు వర్ధిల్లుచు ఏ భయముకైనను, వారు ఏ అపాయముకైనను భయపడక నివసించుదురుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ బిడ్డల యొక్క గిన్నె నిండి పొరుగున్నట్టుగా చేయండి. వారి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. ప్రతి విధమైన రుణమును తీర్చుకొనుటకు శక్తియు సామర్థ్యమును మీరు కలగజేసి వారికి సుఖశాంతులను మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. పిల్లలను కూడా మీరు దీవించండి. కుమార్తెను ఇదిగోనైనా మీరు ఆశీర్వదించండి. కుమారుణ్ణి మీరు ఆశీర్వదించండి నాయన. జ్ఞానాత్మ చేత నింపండి. చిన్ననాటి నుండి నాయన ఇదిగో క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసము కలిగిన వారిగా వారు ఉన్నట్లుగా మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి డేవిడ్ అంకుల్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుజాత ఆంటీ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. వారు ఎన్నో సమయాలలో
ఇదిగో నాయన వారు ప్రార్థించి వారి పిల్లల కొరకై మొరపెట్టుకొని మీ సన్నిధానంలో వారు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలమును వారు చూస్తుంటుండగా మీకు మహిమను మేము ఆపాదిస్తున్నాము. వారి హృదయాలను ప్రభా మీరు సంతోషముతోను వారి హృదయాలను కృతజ్ఞతతో మీరు నింపుతున్న విధానానికై మీకు వందనాలు. చేరి వచ్చిన బంధువర్గం అందరినీ కూడా మేము పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నాం. పెద్దపల్లి నుండి మా ఇరుగు పొరుగు వారు మా రక్త సంబంధికులు వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అలాగే మాతో పాటు పనిచేస్తున్న స్నేహితులు మా కుటుంబస్తులు వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిపైన నాయన మీ ఆశీర్వాదము మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. వారికి కూడా నాయన మీ రక్షణ సువర్తమానమును మీరు వెలిగింప చేయమని మేము ప్రార్థిస్తున్నాం. వారును నిత్య జీవమునకు వారసులగునట్లుగా కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. వారును క్షేమమును అనుభవించుటకై మీరు సహాయము చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకముగా నాయన ఈ గృహం యొక్క నలుమూలలను క్రీస్తు యేసు రక్తము చేత ప్రోక్షించి నీ బిడ్డలు నాయన నీతిమంతులుగా బ్రతుకుటకు, భయభక్తులు కలిగిన వారిగా బ్రతుకుటకు, అబ్రహాము ఆశీర్వచనముతో బ్రతుకుటకు మీరు సహాయము చేయమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఈ యొక్క గృహమునందు నాయన ఇదిగో నాయన నీ యొక్క గానము, నీ నామము యొక్క సంకీర్తనలు ఇదిగో ప్రతిధ్వనించునుగాక అని మేము దీవిస్తూ ఉంటున్నాము నాయన. వారు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. వారు లోనికి వచ్చినప్పుడు దీవించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాము. మీరు వాగ్దానము చేసినట్టుగా ఇది మొదలుకొని యెహోవా నిరంతరము నీ రాకపోకల యందు తోడయుండును అని 121వ కీర్తనలో మీరు రాశారు. అటు వాగ్దానముని నీ బిడ్డల పట్ల నెరవేర్చి మీరే మహిమ పొంది నీ బిడ్డలకు నీ కృపను కనపరచుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ పేరట అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్టు భూమి అందును నెరవేరును గాక. మారుదినాహారము నేడు మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించు ప్రకారము మారునము క్షమించు. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఏలైనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన ఆదరణ, ఆయన సమాధానకరమైన నడిపింపు చేరి వచ్చిన మనందరికీ, ప్రత్యేకంగా ఈ గృహమునందు నివసించబోవు నెహెమ్యా గారికి, స్వాతికిని, వారి కుటుంబమునకు ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండును గాక, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప